పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిత్రాంగద అనే ఒక లేడి కథ. అనగనగా ఒక అందమైన అడవిలో చిత్రాంగద అనే పెద్ద లేడి ఉండేది. దానికి తన కొమ్ములంటే చాలా ఇష్టం. అవి చాలా పొడవుగా, గంభీరంగా ఒక కిరీటంలా ఉండేవి. నా కొమ్ములు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని రోజూ నీటిలో దాని ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేది. కానీ చిత్రాంగదకి దాని కాళ్ళంటే అస్సలు నచ్చేవి కావు. అవి సన్నగా, సాధారణంగా కనిపించేవి. నా కొమ్ములు ఇంత అందంగా ఉంటే ఈ కాళ్ళు ఎందుకు ఇంత సాదాగా ఉన్నాయి అని అనుకునేది. రోజు మధ్యాహ్నం అది నీళ్లు తాగడానికి నది దగ్గరకు వచ్చింది. అప్పుడు దాన్ని ఒక సింహం చూసింది. ఆకలిగా ఉన్న సింహం పొదలచాటు నుంచి ఒక్కసారిగా దూకింది. చిత్రాంగద భయంతో వణికిపోయింది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే పరుగు పెట్టింది. ఇష్టం లేని తన సాదా కాళ్ళు ఎంతో వేగంగా పరిగెత్తాయి. కాళ్ళు అతన్ని ఎంత బలంగా ముందుకు నడిపించాయంటే సింహం కూడా అతన్ని అందుకోలేకపోయింది. అతను అనుకున్నట్లు అవి సాదా కాళ్ళు కావు, అవి చాలా శక్తివంతమైనవి. చిత్రాంగద పరిగెత్తుకుంటూ తీగలు ఎక్కువగా ఉన్న దట్టమైన ప్రాంతంలోకి వచ్చింది. అయ్యో, అతని అందమైన పెద్ద కొమ్ములు ఆ తీగల్లో చిక్కుకుపోయాయి. అతను కదలలేకపోయాడు, చిక్కుకుపోయాడు. సింహం దగ్గరగా వచ్చేస్తుంది. చిత్రాంగద భయంతో గట్టిగా లాగింది. కానీ దాని కొమ్ములు తీగల్లో మరింత బీసుకున్నాయి. చివరికి చాలా కష్టపడి లాగిన తర్వాత తన కొమ్ములను విడిపించుకోగలిగింది. కానీ అప్పటికే సింహం అతని దగ్గరికి వచ్చేసింది. చిత్రాంగద తన అద్భుతమైన కాళ్లతో మళ్ళీ పరుగు మొదలుపెట్టింది. ఆ కాళ్ళు అతన్ని చాలా దూరం సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాయి. ఊపిరి పీల్చుకుంది. అప్పుడు చిత్రాంగద ఇలా అనుకుంది, నేను ప్రేమించిన నా అందమైన కొమ్ములు నన్ను చిక్కుల్లో పడేశాయి. కానీ నేను నచ్చని నా సాదా కాళ్లే నా ప్రాణాలను కాపాడాయి, నన్ను ఇక్కడికి చేర్చాయి. ఆ రోజు నుంచి చిత్రాంగద తన కాళ్లను చిన్నచూపు చూడటం మానేసింది. అందం కంటే ఉపయోగం మరియు శక్తి చాలా ముఖ్యమని తెలుసుకుంది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? కేవలం బయట రూపాన్ని చూసి దేనిని తక్కువ అంచనా వేయవద్దు. గొప్ప శక్తి మరియు ఉపయోగం మనకు నచ్చని సాధారణ వస్తువుల్లో కూడా ఉండవచ్చు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.